హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్, నా పేరు రాధా అండి. నేను మిర్రర్ టీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నాను. గాంధీ గారు సార్? అవునమ్మా, నేను గాంధీ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, బాగున్నారా? నేను మీకు యాక్చువల్లీ వర్క్ చేశాను పోయిన ఎలక్షన్స్ లోని. అవునమ్మా, బాగున్నారా సార్? బాగున్నామ్మా. సర్వే నంబర్ 307లోని భూమిని చట్ట ప్రకారం తాము కొనుగోలు చేశామని అంటే మీరు 307 కదా? ఆ విషయం నేను మాట్లాడతానమ్మా, లైన్ లో మాట్లాడతా. అదే అంటే సార్ ఆ విషయం రికార్డ్ చేసుకోండి, నేను మాట్లాడతాను. అవునా సార్? చెప్పండి సార్, అయితే స్టార్ట్ చేద్దాం. 307 సర్వే నెంబర్ లో మా కుటుంబ సభ్యులు 4 ఎకరాలు ప్లస్ ఎక్స్ కార్పొరేటర్ గారు శోభనాథీశ్వరరావు గారు ఒక 2 ఎకరాలు, రామకృష్ణ గారు 1 ఎకరం, తల 6 ఎకరం, తల ఎకరం 11 ఎకరాలు కొన్నామమ్మా. 1991 రిజిస్టర్డ్ మోటేషన్ డాక్యుమెంట్. ఓకే సార్. 91 లో రిజిస్ట్రేషన్ అమ్మా. అది 400 ఎకరాల పైరచెర్ల ల్యాండ్, 123 ఎకరాలు రిటర్నబుల్ ల్యాండ్. నేను రాజకీయాల్లోకి రాకముందు 2006 లో కొన్నానమ్మా. ఓకే సార్. 2006 లో తర్వాత 2008 లో కోర్టులో పడింది. 2010 లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఇది ఎస్ఎఫ్సి భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు అని. పైసల పట్టి, పహాని, మోటేషన్, అలాగే ల్యాండ్ కన్వర్షన్, పాస్ బుక్లు అన్ని ఉన్నాయి. రిటర్నబుల్ ల్యాండ్ లో ఇచ్చినట్టుగా కూడా 2006 లో 2010 లో ఎంఆర్ఓ మాకు ఇచ్చాడు, 91 లో వాళ్ళకి ఇచ్చాడు. ఫస్ట్ ఆ ఏరియాకి ఫస్ట్ డాక్యుమెంట్ మాది. నేను రాజకీయాల్లోకి రాకముందు కొన్నాం. ఇవాళ కొంతమంది స్వార్థపరులు, హైయెస్ట్ కబ్జాలు చేసేవాళ్ళు, హైయెస్ట్ భూ కరప్షన్ చేసేవాళ్ళు మా మీద కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవాలు చూడకుండా కళ్ళు మూసుకొని అధికారులు మా మీద పడ్డారు. మీకేమైనా నోటీసులు ఇచ్చారా సార్? ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదమ్మా, ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలే. నేను కోర్టుకు వెళ్ళా, కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. నా పొజిషన్ లో నేనున్నా. ఓకే. ఆదివారం రోజు అంటే మీ భూమిలోకి ప్రవేశించి మొత్తం ఆ గోడను కూడా ఏదో కూల్ చేసినట్టు ఆదివారం రోజున 35 సంవత్సరాల నాడు కట్టినటువంటి బిల్డింగ్ కూలగొట్టారు. ఇదేంటంటే మరి తెలియక కొట్టారు, ఒక సైడ్ కొట్టబోయి ఒక సైడ్ కొట్టారు అనేది కొంతమంది వాదన. వాస్తవం ఏంటనేది రేపు పొద్దున కోర్టుకు తెలియజేస్తారు వాళ్ళు. ఇప్పుడు హైడ్రాని మేము అంటే సార్ మీ ల్యాండ్ జోలికి వచ్చారని మీరు విమర్శిస్తున్నారా? బట్ బేసిక్ గా హైడ్రాని మీరు హైడ్రా అనేది మంచిదమ్మా. ఎందుకు? చెరువులు కాపాడటం, నాలాలు కాపాడటం, ప్రభుత్వ భూములు కాపాడటం అనేది ఎటువంటి తప్పు లేదు. ఇది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేది. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో, ఒక కాన్సెప్ట్ తో పెట్టారు. నాలాలు చూస్తున్నాం, భారీ వర్షాలు మీరు చూశారు. అవును. ఈ పరిస్థితుల్ని కాపాడుకోవాలంటే నాలాలని, చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ వాస్తవాల దగ్గరలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకొని చేస్తే ఇది సమాజానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది నా భావన. హైడ్రాని ఖచ్చితంగా స్వాగతిస్తాం మనం, కానీ చూడకుండా తొందరపాటు చర్యలు మంచిది కాదనేది నా భావన. ఓకే. సో ఈ 307 వచ్చేసి మీ భూమి అంటారు? అది 307 మేము కొనుక్కున్న భూమి మాది అంటున్నాం. ఓకే. ఓకే. ఎటువంటి డాక్యుమెంట్ కావాలన్నా ఎక్కడికైనా మేము చూపించడానికి రెడీ. దాపరికం లేదు. ఇవన్నీ ప్రభుత్వ కోర్టు డాక్యుమెంట్స్. ఏదో నోటరీలు, వ్యాలిడేషన్లు కాదమ్మా. 91 రిజిస్ట్రేషన్, 91 మోటేషన్, 96 పట్టా భూమిలో మైనింగ్ పర్మిషన్ ఇస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజున కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇవాళ కొత్తగా మేమేమే రాజకీయాల్లోకి వచ్చినాక ఒక గజం కొన్నది లేదమ్మా. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజున 2006 లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశానమ్మా. 2009 లో. ఆ రోజున ఇది 2009 లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడ్యూటీలో ఇచ్చా. 2014 లో ఎలక్షన్ అఫిడ్యూటీలో ఇచ్చా. 2018 లో ఇచ్చా. 24 లో ఇచ్చా. ఇది ఏమన్నా తేడా ఉంటే ఇవ్వగలుగుతామా? రైట్ సార్. అయితే నాకు ఒకటి చెప్పండి. బేసిక్ గా అంటే ఇది సమయం కాదు, కానీ అడగాల్సి వస్తుంది కాబట్టి, హైడ్రా విషయంలో మీరు స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. బట్ మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా మందిని హైడ్రా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కనిపించింది. ఆ టైంలో మీరు అందుకనే నేను క్లారిటీగా చెప్పాను మీకు. కొన్ని తొందరపాటు చర్యలు జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళు కూడా వాస్తవం తెలుసుకోకుండా కొంత రాక్షసత్వంగా వ్యవహరిస్తున్నారు. చెప్పిన మాట వినాలా?
విని వాస్తవం ఎంతవరకు ఉన్నది అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే నోటీస్ ఇచ్చి పిలిపించుకొని వాళ్ళ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉంటే స్థానికంగా పర్చేజ్ చేసి వాస్తవాలు ఉంటే అటువంటి వాటిని కూలగొడితే ఎవరైనా సహజంగా వ్యతిరేకిస్తారు. అవును అవును సార్, అవును సార్. వాస్తవ రూపానికి దగ్గరగా వెళ్లాలనేదే నా భావన. రైట్ సార్. అంటే పేద ప్రజల మీదకి వెళ్ళడాన్ని ఎలా చూస్తారు సార్? అమ్మా, అపోజిషన్ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అవును. ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా కూడా దీని మీద స్వాగతించాల్సిందే. ఎందుకంటే కబ్జాలు చేసుకోమని ఎవరు చెప్పరు కదమ్మా. అవును సార్, అవును సార్. వాళ్ళ హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వ భూములు లేవు, స్కూల్స్ కట్టడానికి ప్రభుత్వ భూములు లేవు, బస్తీ దవాఖానాలు పెట్టడానికి ప్రభుత్వ భూములు లేవు, రకరకాల ప్రభుత్వ ఫెసిలిటీస్. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే మహిళా భవన్లు, అలాగే చిన్న 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 పిల్లల కోసం ఇవాళ అంగన్వాడీ సెంటర్లు పెడుతున్నాం. అవును సార్, అవును సార్. కబ్జాలు చేయడానికి భూములు ఉన్నాయి కానీ ఈ వనరులు వాడుకోవడానికి భూములు లేవు. రైట్ సార్. అంటే నేను కాదనట్లేదు ఈ మాట ఎక్కడ కూడా, బట్ అయినప్పటికీ పేద ప్రజల మీద ధ్వజమెత్తడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే వాళ్ళకు ఒక పునరావాస కేంద్రమైనా కల్పించి అట్లీస్ట్ వాళ్ళకి ముందస్తుగానే చెప్పి అక్కడి నుంచి పంపిస్తే ఒక రకంగా ఉంటది కదా. డైరెక్ట్ గా ఉన్న సామానం అప్పటికప్పుడే బయట పడేయడాన్ని మీరు అంటే మీ నియోజకవర్గంలోనే చాలా జరిగేవి ఇట్లాంటివి. నా నియోజకవర్గంలో 1-2 చోట్ల జరిగినాయి అమ్మా. ఎన్ కన్వర్షన్ దగ్గర ఒక చోట, సున్నం చెరువు దగ్గర ఒక చోట, ప్లస్ ఇప్పుడు సర్వే నెంబర్ 59 లో ఒకటి జరుగుతా ఉంది. 59 అది కోర్టు ఆర్డర్ వచ్చిందని అంటున్నారు. ఇలాగ నా నియోజకవర్గంలో 2-3 మాత్రమే జరిగినాయమ్మా. చెరువుల విషయంలో పూర్తి సపోర్ట్. వీళ్ళకన్నా ముందు కళ్ళు తెరిచిన వాడిని నేను. చెరువులు పరిశుభ్రత మురుక్కుపాలుగా మారినాయని మొట్టమొదటిగా నా సొంత డబ్బులతో చెరువులు క్లీనింగ్ మొదలు పెట్టింది నేను. నన్ను చూసి ప్రభుత్వం మొదలు పెట్టింది తప్పించి ప్రభుత్వాన్ని చూసి నేను మొదలు పెట్టలే. విన్నారమ్మా, పటేల్ చెరువు మొట్టమొదటిగా నేను క్లీన్ చేసి నా డబ్బులతో బౌండరీ ఉన్నదాని వరకు కూడా బౌండరీ ఫిక్స్ చేసి నేనున్న చోట ఎక్కడ కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి చెరువులు కబ్జా చేయనివ్వలే. ఇది మంచిది కాదు. ఎప్పటికైనా ఇవాళ కాదు రేపైనా పోతుంది. ఇవాళ చట్టానికి కళ్ళు లేకపోవచ్చు, రేపు కళ్ళు తెరిచిందంటే మీరు దెబ్బతింటారు. ఇవాళ ఏదో ల్యాండ్ ఫ్రీగా వస్తుందని మీరు కడుతున్నారు, మీరు కట్టుకున్న డబ్బులు కూడా నష్టపోతారు అని చెప్పి కూడా చాలా మందికి చెప్పా. కాకపోతే నెగిటివ్ గా సహజంగా నెగిటివ్ వెర్షన్ చెప్తే ఎంతమందికి రుచిస్తుంది. ఇటువంటి అన్ని ఉంటాయి. కానీ ఇవాళ బాధపడతా ఉన్నాం. ఇవాళ బాధపడుతున్నప్పుడు ఏం చేయగలుగుతాం? ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసాం. అది ప్రభుత్వ భూమని వాళ్ళ హైడ్రా వస్తోంది. చెరువులు నాలాలు లేని చోట ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉందమ్మా. ఏది రెగ్యులరైజ్ చేద్దామా, ఏం చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. చెరువులు నాలాల విషయంలో అసలు ఉపేక్షించే ప్రసక్తి ఉండకూడదు అనేది భావన. మరి ఇక్కడ ప్రజల మాట ఏంటి సార్? మరి ప్రజల పరిస్థితి ఏమంటారు? ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళే కదా సార్ వాళ్ళు కూడా. మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకి మూసి సుమారుగా 12,000 ఇళ్లు పోతున్నాయి అనేది ఒక భావన. నిన్న వరద ఉధృత పరిస్థితి చూశారు. ఒక స్లాబ్ వేసుకుంటే స్లాబ్ మీద నుంచి నీళ్లు వెళ్ళాయి. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి, శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 12,000 ఇళ్లు అలాట్ చేయండి, అక్కడికి వెళ్తే ఉపాధి దొరకదు కాబట్టి కొంత ఆర్థిక సహాయం కూడా చేయండి అని చెప్పారు. అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలు పని చేసుకుని బతికే వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నమాట వాస్తవం. అది న్యాయస్థానం కూడా చెప్తా ఉంది. అది ఇంప్లిమెంట్ చేసి తీరాలా, అది మా డిమాండ్ కూడా. దానిలో ఎటువంటి డివియేషన్ లేదమ్మా. పేద ప్రజానికం అమాయకంగా మోసగాళ్లు ఎకరాలు అమ్ముతా ఉన్నారు ఇవాళ. అవును సార్. ఉదాహరణకి ఐడిపిఎల్ 20 ఎకరాలు 25 ఎకరాలు అమ్మారట. సీలింగ్ భూములు 103 ఎకరాలలో విల్లాస్ కడుతున్నారు. విన్నారమ్మా? విన్నాను సార్. ఇవాళ ట్రాఫిక్ ప్రాబ్లంలు ఏ రకంగా వస్తున్నాయంటే 60 ఫీట్ల రోడ్డు ఉంటే 100 ఫీట్ల రోడ్డు అని చెప్పి చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న బిల్డింగ్లు ఉంటే ప్రపోజ్డ్ రోడ్ 100 ఫీట్ అని చెప్పి 33 ఫ్లోర్లు ఇస్తున్నటువంటి దొంగ పర్మిషన్లు. ఈ అధికార యంత్రాంగాన్ని కట్టడి చేయాలా, ఇటువంటి బడా దోపిడీదారులను కంట్రోల్ చేయాలి తప్పించి పేద ప్రజానికాన్ని నష్టపరచడం అనేది న్యాయం కాదు.
నా దగ్గర చాలా హిస్టరీస్ ఉన్నాయి. నేను కూడా ఇటువంటి వాటిని వదిలిపెట్టదలుచుకోలే. ఈ కబ్జాలని, ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసే వాళ్ళని, బిల్డింగ్ దగ్గర వసూలు చేసుకునే వాళ్ళని, ప్రభుత్వ భూములు అమ్మే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అది తన మన అనేది లేకుండా నిస్వార్థంగా ముందుకెళ్ళినట్టయితే ప్రభుత్వ వనరులు, వసతులు, సంక్షేమ స్కీములు, భారీ వర్షాల నాలా చెరువుల తాగునీటి సమస్యలు ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయంటంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్. సార్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్? బీఆర్ఎస్ కాంగ్రెస్ సార్? ప్రెసెంట్ బీఆర్ఎస్ లో ఉన్నానమ్మా. బీఆర్ఎస్ లోనే ఉన్నారు సార్. మరి అంటే ఎందుకు సార్? మరి అంటే బీఆర్ఎస్ కార్యక్రమాలకి ఎందుకు హాజరవ్వట్లేదు? నేను మీకు నాకు విభేదాలు ఉన్నాయి. ఓకే, నేను మీతో మాట్లాడతానా? మీరు నన్ను కొన్ని విషయాల్లో చిన్న చూపు చూశారు. మీ దగ్గరకు వచ్చి దేహి అని మీ కాళ్ళ కాడ పడి ఉండాలా? రకరకాల కారణాలు ఉంటే నేను బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ ఇస్తా. నేను రాజకీయాల్లోకి వచ్చినాక ₹1 కరప్షన్ చేయలే, ఒక గజం కబ్జా చేయలే. నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎవరిని అడిగినా. మీకు ఎవరితో విభేదాలు ఉన్నాయి సార్ బీఆర్ఎస్ పార్టీలోని? ఉన్నాయమ్మా. మాజీ ముఖ్యమంత్రి గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. కానీ కొంతమంది చెంచాగాళ్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు చేసే పనులు, చులకన చేసి మాట్లాడే పని తీరు, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు సహజంగా ఉంటాయమ్మా. అవి నాకు ఎదురైనాయి. నేను ఆ రోజే ఓపెన్ గా చెప్పాను బీఆర్ఎస్ లో ఉన్నా అని. వాడెవడో చిల్లర చీటర్ గాడు నా ఇంటి మీద దాడి చేస్తా అని వచ్చిన సందర్భాలు మీరు కూడా చూశారు. మరి అటువంటి పరిస్థితులు, నేను 3rd టైం ఎమ్మెల్యేని, 7,80,000 ఓటర్లు ఉన్నటువంటి శాసనసభ్యుడిని. అవును. ఇంత పెద్ద మనుషులు నా ఇంటి మీదకి ఒక చిల్లరగాడిని పంపిస్తున్నారు అని అంటే మరి వాళ్ళు కూడా ఆలోచించాలి కదమ్మా. వాళ్ళు కూడా తప్పు చేశారు కదా. నేను ఒకటే అడిగా, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి. సమాజానికి నేను కలిసి కూర్చున్నప్పుడు అన్ని కలిపి మాట్లాడుతుంటే సబ్జెక్ట్ బయటకు రాదు. ఈసారి మీరు కూర్చున్నప్పుడు చెప్తా వాడు మాట్లాడిన మాటలు ఏంటి, సమాజానికి. మరి కండువా ఎందుకు కప్పుకున్నారు సార్? అంటే ఓపెన్ గా అడిగేస్తున్నాను, ఇంత కాన్వర్సేషన్ జరిగింది కాబట్టి అడిగేస్తున్నాను సార్. కండువా ఎందుకు కప్పుకున్నారు సార్? మరి అమ్మా, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నాకే కండవా కప్పారో మీరు క్లారిటీగా చూడండి. నేను కప్పుకున్న కండవా మోడీ గారు కప్పుకున్నాడు, కేసీఆర్ గారు కప్పుకున్నాడు, కేటీఆర్ గారు కప్పుకున్నాడు. ప్రజాప్రతినిధి అనేవాడు ప్రతివాడు 3 రంగుల కండవా కప్పుకున్న వాళ్లే. నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకోలేదే. మీరు చూడండి. ఇప్పుడు నా దగ్గర 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నారు. అవును సార్, ఉన్నారు. పైగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మీది. బతకొచ్చిన వాళ్ళని మాట్లాడిన మాటలు శాసనసభ్యుడిగా మాట్లాడొచ్చా? ఆంధ్ర వాళ్ళనే మాట శాసనసభ్యుడిగా మాట్లాడొచ్చా? కాల్లో ముళ్ళు గుచ్చుంటే నోటితో తీస్తా అన్నటువంటి సందర్భాలు. ఉద్యమం వేరు, రాష్ట్రం పాలించటం వేరు. ఎవరు వచ్చినా బతుకు తెరువు కోసమో ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడికి వస్తారు సహజంగా. వాళ్ళని పక్షపాత ధోరణిలో పెంచుకున్న కొడుకుని లేకపోతే పుట్టిన కొడుకుని వేరువేరుగా చూస్తామా చెప్పండి, మీరు చెప్పండి. అలా చూస్తాం. ఇంకా అదే భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా, రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా కొన్ని శక్తులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా నచ్చని పరిస్థితి. స్వార్థం కోసం రకరకాలుగా మాట్లాడచ్చు. కేసీఆర్ గారు ఉద్యమం చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, రాష్ట్రం సాధించుకున్నాడు, తప్పలేదు. వచ్చినాకేమన్నాడు, గౌరవంగా ఎక్కడి నుంచి వచ్చినా స్వేచ్ఛగా బతకొచ్చు, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా నోటితో ముళ్ళు తీస్తా అన్నాడు. అంత స్వేచ్ఛగా మాట్లాడినప్పుడు ఈ చిల్లరగాళ్ళు ఈ చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా ప్రజానికం రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా మనం కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. 29 రాష్ట్రాల ప్రజానికం ఇవాళ విదేశాలకి ఏ రకంగా పోతున్నాం, మా ఊరు రండి, మాకు ఇండస్ట్రీ పెట్టండి, పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడి పెట్టి వస్తేనేమో బతకడానికి వచ్చామంటారు, విన్నారా? అవును సార్, అవును సార్. మరి ఈ విభేదాలు ఈ రకంగా తీసుకుపోతా ఉంటే
మనం ప్రజా ప్రతినిధులుగా ఉండి ఉమ్, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఉమ్. ఏమ్మా, అర్థమైంది సార్. నేను మీరు ఇంకా 10 మందిని తీసుకురండి, అన్నిటికీ సమాధానం చెబుతా, స్వేచ్ఛగా మాట్లాడతా. నాతో తప్పుంటే చెప్పండి, రాజకీయాలకు స్వస్తి చెప్తా. డెఫినెట్లీ సార్. నేను అంటే మనం ఒక మంచి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. బట్ నేను ఇప్పుడు ఇది టెలికాస్ట్ చేసుకోవచ్చా సార్ మీతో మాట్లాడింది? స్వేచ్ఛగా టెలికాస్ట్ చేసుకో. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్.